కదా, తప్పులన్నీ వాళ్ళ హయాంలోనే జరిగాయి కదా. ఆ ఏఆర్ డైరీకి వాళ్లే కదా ఎస్ ఇచ్చింది, వాళ్లే కదా టిక్కు కొట్టింది. మరి అలాంటప్పుడు తప్పు జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందర కూర్చొని ఏం మాట్లాడాలి? తప్పైపోయింది, క్షమించండి, వెంకటేశ్వర క్షమించు అని అడగాలి. అడగలేదు. అడగకుండా నేను సో అండ్ సో, నేనిది, నేనది, నేనిది, నేనది. ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డి క్రూరత్వం గురించి ఎందుకు మాట్లాడదలుచుకుంటున్నాను అని అంటే, ఇది ఒక డైవర్షన్ టెక్నిక్ జగన్మోహన్ రెడ్డిది. జరిగే ఎంక్వైరీ జరుగుతుంది సార్, ఎవ్వడున్నా బయటపడతాడు. ఏమది ఆషామాషి వ్యవహారం కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి చవడాలు ఒడుస్తాడు ఒక్కొక్కడిది. వదిలేస్తారనుకున్నారా? వదిలేస్తాడా? ఒకడు ఇలానే, ఒక మహానుభావుడు ఇలానే ఎగిరితే ఏమైంది? ఎముక కూడా దొరకలా ఒక్కొక్క కొండకి. నిజంగా ఎతికితే మనం ఆ రోజున గుర్తుందిగా, చవడాలు ఎక్కదీస్తాడు వెంకటేశ్వర స్వామి. ఊరుకుంటాడా వెంకటేశ్వర స్వామి? చీరేస్తాడు. దాంట్లో ఏం డౌట్ లేదు పవన్ గారు. ఎవడైతే చేశాడో వాడికి ఎలాంటి గతి పడుతుందో చూసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. నేను మాట్లాడిన కాదు, ఇప్పుడు తిరుమలకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి అనుకోవడంలో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఏంటి ఆ రోజు 27 నాడు ఎందుకు వెళ్దాం అనుకున్నారు ఆయన? మీరు మీకు నేను మాట్లాడుతుంటే నన్ను ఆపేస్తారు. ఏంటో మీరు జగన్మోహన్ రెడ్డి తిట్టకూడదు అనుకుంటారు మీరు. అసలు నేను విషయం చెప్తాను మీకు, ఆగండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, డైవర్షన్ అని ఎందుకన్నానంటే అండి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఈధర్ నువ్వు రియాక్ట్ అయితే ప్రాపర్ గా రియాక్ట్ అవ్వాలి. అయ్యా ఎంక్వైరీ చేసుకోండి, ఎవరు తప్పు చేసినా ఆ ఎంక్వైరీలో బయటపడుతున్నాను అనాలి కదా. గుమ్మడికాయ దొంగంటే భుజం ఎవడన్నా అడిగాడు? అడగలేదు కదా. ఇలా జరిగింది, సిట్ ఎంక్వైరీ వేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. పొలోమంటూ తగుదరమ్మా అంటూ వచ్చాడు, కూర్చున్నాడు ప్రెస్ మీట్ ముందర. కూర్చొని ఏమంటాడు? అయ్యయ్యో ఇట్లయిపోయింది, అయ్యయ్యో అట్లయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇట్లు చేసేసాడు. ఇష్యూ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు మీకు కొన్ని కేస్ స్టేటస్లు చూపిస్తానండి. 27/9/2024 నాకు తెలిసి మీకు కనబడుతుందో లేదో, అర్థమైంది కదా, చదవండి. పాపం జగన్మోహన్ రెడ్డి. సిఆర్ఎల్ ఎంపీ 2012 of 2017. 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి A1 ఇన్ సిసి అంటే క్రైమ్ నంబర్ 14 of 2012 వర్సెస్ సిబిఐ. ఎప్పుడు సార్ ఇది కేసు? 27న సార్. ఏ రోజున సార్? ఈ మహానుభావుడు నేను తిరుపతి వెళ్ళి ఎలగబెడతానన్న రోజున సార్ ఇది. అర్థమైందా? ఇంకోటి సిఆర్ఎల్ ఎంపీ 992 of 2021 వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎప్పుడు సార్ ఇది? 27/9/2024. చలో. సిఆర్ఎల్ ఎంపీ 246 of 2022. 27/9/2024 డేట్ ఆఫ్ అపియరెన్స్ కాల్డ్ ఫర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ సిసి 12 of 2013 వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మచ్చుక్కి 3 చదివానండి నేను, మచ్చుకే. మొత్తం ఆ రోజు 8 కేసులు తగలడ్డాయి. అంటే వాటి కోసం అని చెప్పేసి తిరుమల వెళ్తున్నాను నేను కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వాలనా? మరి ఏంటది? ఇది వరకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినప్పుడు ఏమన్నాడు? బాబాయ్ నేను ముఖ్యమంత్రిని, నేను వెళ్తే ఉన్నా ఉందా? చెట్టు ఖర్చు అయిపోతుంది, అయ్యో బాబాయ్ నా రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడిపోతారు, నేను వెళ్ళనండి, నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అడిగాడు. 300-400 సార్లు పిటిషన్లు వేసుకున్నప్పుడు తెలుసా మీకు. ఇవాళ ఇప్పుడు ఏమనేస్తాడు చెప్పండి? నేను ప్రతిపక్ష నాయకుడు. వినండి 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 పవన్ గారు, ఇప్పుడు ఏం వేసుకుంటారు చెప్పండి? ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి హోదానా లేదు. పోనీ అదేమన్నా వేసుకుని ఏడుద్దామంటే, పోనీ ఇప్పుడు ఏమన్నా అసెంబ్లీ ఉందంటే అది లేదు. పోనీ అదేమన్నా వేసుకుని ఏడుద్దామంటే ఇంకేముంది? పులివెందులు ఎమ్మెల్యే అంటే, పులివెందులు ఎమ్మెల్యేనా? కూర్చో, పక్క కూర్చో, మూలన కూర్చొని రాను కోర్టుకు రా అంటారు. ఊరుకుంటారా? మాజీ ముఖ్యమంత్రి అంటే ఊరుకుంటారా? అయితే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిని అంటే ఊరుకుంటారా? కోర్టు ఏమంటుంది? నాన్న బుజ్జి కన్నా రామ్మ కోర్టుకు మాట్లాడుకుందాం అంటుంది. అంటుంది కదా. ఇప్పుడు ఎలా బుర్ర పెట్టాడు? ఉంది కదా ఏదో కొంచెం. ఆ లండన్ వెళ్ళి వచ్చాడో మరి వెళ్తున్నాడో వెళ్ళాడో ఏంటో మరి ఏదో కొంచెం ఉంది కదా. వెళ్ళి ఎవరో పక్కన ఉంటారు కదండి దుక్కుమాల సలహాలు ఇవ్వడానికి. వాళ్ళు ఏం చెప్పారు? సార్ మన కోర్టు కేసెస్ ఉన్నాయి సార్ 27న. ఎలా సార్ ఎలా సార్ ఎలా సార్ అని అంటే, డోంట్ వరీ మెహూనా అని చెప్పి తిరుమలకి వెళ్తున్నా
అన్నాడు. ఏ ఏం చేస్తాడు తిరుమలకి వెళ్ళి? 5 సంవత్సరాల్లో వెళ్ళినప్పుడే కనీసం స్వామివారి ముందర కరెక్ట్ గా నిలబడి దండం పెట్టుకోలేదు. స్వామివారి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే కనీసం ఆ నెత్తి మీద అక్షింతలు 2 నిమిషాలు కూడా ఉంచుకోలేదు. స్వామివారి ప్రసాదం ఇస్తే ఇలా వాసన చూసి ఇలా వెనక్కి వేస్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావయ్యా వెంకటేశ్వర స్వామి దగ్గర అని అడిగారు జనాలు. నేను వెళ్ళి స్వామివారిని పూజించుకుంటాను. స్వామివారి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏవో తప్పులు చేసేట, ఆ తప్పులకు ఈ నెల క్షమాపణ అడుగుతాడు. అసలు మీకు ఏమైనా సింక్ అయిందా అక్కడ? పవన్ గారు నాకు నిజంగా చెప్పండి, మీరు సింక్ అయిందా? అందరూ అనుకున్నారు ఇదేంటి ఇట్ట మాట్లాడుతున్నాడు, పిచ్చేమన్నా ఇంకా ముదిరిపోయిందా, అలానే తొందరగా వెళ్ళడేంటి అని అనుకున్నారు. అయిపోయిన తర్వాత పాపం నాకు నిజంగా పోనీ వెళ్దామని అంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి, నువ్వు నాన్ హిందూ కదా, డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి, వీలైతే వెళ్ళి మంచిగా దేవదేవుడి ముందర నిలబడి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి దేవదేవుడి ముందర నిలబడి, స్వామి నేను చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని నన్ను క్షమించు స్వామి. ఎందుకంటే గోవిందుడు చాలా చాలా క్షమాగుణం ఉన్నటువంటి ఒక దేవుడు అండి. మీకు తెలుసా? ఎన్ని పాపాలు చేసినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించు దేవా అని చెప్పి మనం కోరుకుంటే కొంచెం ఆయన కరిగిపోతుంది ఆయన మనసు. సరే అలా వెళ్ళి చేసి ఇంకా కొంచెం భక్తి ఉంటే తలనీలాలు సమర్పించుకొని, ఇంకా కొంచెం భక్తి ఉంటే కొంచెం ఏదో ఆ నడువు వంచగలిగితే, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికైతే నడువు వంచలేడు, కానీ పోనీ వంచగలిగితే సాష్టాంగ నమస్కారం చేసి దేవదేవా నన్ను క్షమించు అని కోరుకుంటే అయిపోయేది. నేనేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి, నేను డిక్లరేషన్ ఇవ్వడం ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్ అని అనుకుని ఏం చేశాడు? నేను ఇవ్వను డిక్లరేషన్ అన్నాడు. వెళ్లే ఉద్దేశం ఉంటే కదండి ఇవన్నీ. మేడం ముందు ఎక్స్పెక్ట్ చేయలేదంటారా? ఈ హిందూ భక్తులు కావచ్చు, మఠాధిపతులు కావచ్చు, ఖచ్చితంగా నన్ను అడుగుతారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన? తెలిసి ఉంటుంది కదా, కావాలని చేశారా ఇది? పవన్ గారు నా మాటలు వినండి. జగన్మోహన్ రెడ్డికి అసలు తిరుపతి వెళ్లే ఉద్దేశమే లేదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళాలి అనేటువంటి ఒక ఎక్స్క్యూజ్ వాడుకొని కోర్టు నుంచి ఒక పిటిషన్ ఇంకో పిటిషన్ వేసుకున్నాడు. ఇప్పుడు ఒకసారి నేను వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఏం చేస్తారు మీరు? ఎక్స్క్యూజెస్ ఎతుకుతారు. ఇప్పుడు నేను మీ డిబేట్ కి రావాలండి, నాకు 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను నిజంగా రావద్దు అనుకుంటే ఏం చెప్తాను? బాబాయ్ నాకు కుదరదండి పవన్ గారు, అసలు కుదరదు, నేను రాలేనంటాను. కానీ నాకు ఖచ్చితంగా డిబేట్ అటెండ్ అవ్వాలి అని ఉన్నప్పుడు ఏం చేస్తాను? అక్కడ ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చేస్తాను. అవునా కదా? సింపుల్ కాన్సెప్ట్. ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. అవును. ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వెళ్ళాలనే మనసే లేనప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి ఎట్లా అంటే అగో చూసారా నా కాళ్ళు నరికేస్తామన్నారు, అగో చూసారా నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు, అగో చూసారా మా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అయినా జగన్ అన్న పోలీస్ ఏమో ఇంకోటి కదండి. ఇంత భయపడిపోయాడు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఏం పవన్ గారు మీకు ఏమైనా తెలుసా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాపం పోలీస్ ఏమో ఇంకా వీలైతే సింగిల్ ఇంకోటి చాలా చెప్పారు కదా. నడకదారి మార్గంలో ఇంకో చిరుత పులి వచ్చిందట, ఈ పులితో ఆ పులి ఫైట్ చేసేది వెళ్తే కర్రలు ఇచ్చాడు ఆయన పెట్టిన కర్రనే ఇస్తారు ఆయనకు. అప్పుడు ఇచ్చారు కదా. అయినా ఇవన్నీ కాదు, ఇవన్నీ ఎందుకు చేశాడు అయిపోయిందండి. మీరు గమనించండి. పోనీ తన కాన్సెప్ట్ ఏంటంటే కనీసం నేను తిరుపతి ఎయిర్పోర్ట్ వరకు అన్నా వెళ్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వనని చెప్పేశాడు. మీరు గమనిస్తే క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ ది ఈవెంట్స్ చూడండి. సార్ he was supposed to, సత్యమూర్తి గారు, he was supposed to come in the evening. పొద్దున భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడు? మేము ఇవ్వం. ఎవడు మమ్మల్ని అడగడానికి ఎవడు డిక్లరేషన్ నేనెందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు ఎవరు డిక్లరేషన్ అడగడానికి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తాడు డిక్లరేషన్? అడుగుతాడు కదా. ఎందుకు అసలు నా క్వశ్చన్స్ అక్కడ 2. ఈ వ్యాఖ్యలన్నీ చేసి మమ్మల్ని ఎవడాపుతాడో చూస్తామన్నాడు పొద్దున్న. తెలుసా మీకు? అన్న తర్వాత ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాత కొన్ని హిందూ సంఘాలు ఏమన్నాయంటే డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా వస్తావో, కాలు ఎట్టా అడుగు పెడతావో మేము కూడా చూస్తాం జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాళ్ళు మాట్లాడింది చెప్పలా, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడింది చెప్పలా. ఏదైతే హిందూ సంఘాలు కొంతమంది నువ్వు ఎట్లా వస్తావో చూస్తావు, నువ్వు డిక్లరేషన్ ఇవ్వకపోతే అని అనగానే పెట్టేసి మా వాళ్ళకి నోటీసులు ఇచ్చేశారు. నన్నే అడ్డుకుంటున్నారు, ఏమడ్డుకున్నారు? ఎవరు అడ్డుకున్నారు? ఆ పాపం తిరుపతి వాట్స్ హిస్ నేమ్ అండి,
సుబ్బారాయుడు గారు అనుకుంటా కదా, సత్యమూర్తి గారు, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గారు కదా కదా ఆయన. అవునండి, అవును. ఆయన ఆయన చూడండి, నిజంగా కూడా ఇదంతా మరి చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి ప్రభుత్వం. ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కాదు కదా. ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు వేరే పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కడికన్నా పోతారు అని అంటే ముందరే వాళ్ళని అరెస్టులు చేసేయడం, వాళ్ళ మీద వాళ్ళని అసలు ఎయిర్పోర్ట్లలో అడ్డుకోవడం, లేకపోతే లారీలు అడ్డు పెట్టేయడం, ఇది వైఎస్ఆర్సీపీ పాలన కాదు కదా, కూటమి పాలన. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఏదో వెళ్తాట డిక్లరేషన్ కూడా ఇస్తాడేమో, మీరు కొంచెం కనీసం కరెక్ట్ గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అయ్యా, ఏం గొడవలు కాకుండా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఈ సుబ్బారాయుడు గారు ఏమో, సార్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం అంతా సిద్ధం చేస్తామండి, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ప్లేస్, ఆల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్, సో హీ కెన్ కమ్ హ్యాపీలీ అని ఆయన. మరి ఇంత మంచిగా అరేంజ్మెంట్స్ చేసినప్పుడు వచ్చి సింపుల్ గా ఆలిపిరి దగ్గర ఒక్కొక్క సంతకం చేసేసి డిక్లరేషన్ మీద వెళ్ళి దేవుని దర్శించుకోవచ్చు కదా. ఉద్దేశం లేదు. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు యాక్చువల్గా ఏమనుకున్నాడంటే, అక్కడికి వెళ్తే గొడవలు అవుతాయి, గొడవలు అయిపోతే అంగో నన్ను ఆపేశారని గొడవ చేద్దాం అనుకున్నాడు. ఇదేదో వర్క్ అయ్యేట్టుగా లేదు, వర్కౌట్ అయ్యేట్టుగా లేదు, వీళ్ళేం గొడవలు చేయరు, సింపుల్ గా అక్కడ నిలబడి ఇస్తావా ఇవ్వవా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్